అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 8 మరొకెత్తనే చెప్పాలి. ఇందులో భాగంగా బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా 12వ వారం నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని లోపలికి తీసుకొచ్చి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే వదిలేశాం. ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్ లో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. సోనియా ప్రేరణని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఆ రోజు నువ్వు మెగా చీఫ్ గా వ్యవహరించిన గౌతమ్ కి పనిష్మెంట్ ఇవ్వమంటే బిగ్ బాస్ నువ్వు ఒక యజమాని లాగా గౌతమ్ ఒక పన్నోళ్ళలాగా ట్రీట్ చేశావు, అది నాకు నచ్చలేదు, అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నానంటూ సోనియా గౌతమ్ రీజన్ చెప్పి నామినేషన్ చేసింది. దీంతో ప్రేరణ కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు సోనియాకి ఇచ్చి పడేసింది. నువ్వు బయట నుండి ఆట చూసొచ్చావు కాబట్టి ఇప్పుడు కబుర్లు చెప్తున్నావమ్మా, అసలు గౌతమ్ మాట్లాడే విధానం ఆ రోజు ఎలా ఉందో తెలుసా, నేను పని చేయను, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తేనే నేను పని చేస్తాను, లేకపోతే నేను చెయ్యను అని కళాఖండిగా చెప్పాడు. నువ్వు మెగా చీఫ్ అయ్యుండి నువ్వు హౌస్ లో ఉండుండి గౌతమ్ నీతో అలా మాట్లాడుంటే తెలుస్తుంది, అయినా నీకేం తెలుస్తుందిలే, నీ ఆట నచ్చకే కదా జనాలు నిన్ను బయటకు గెంటేశారు, ఇప్పుడు వచ్చి మాత్రం ఏదో పెద్ద తోపు అనిపించుకోవడానికి నన్ను నిఖిల్ ని నామినేషన్ చేస్తున్నావు, అయినా నేను చెప్తున్నాను కదా గౌతమ్ది ఇప్పటికీ కూడా ముమ్మాటికి తప్పే, నేనే కాదు బయట ఆడియన్స్ కూడా చూస్తున్నారంటూ ప్రేరణ ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు మొత్తానికి సోనియాకి ఇచ్చి పడేసింది నామినేషన్ లో. నిజంగా చెప్పాలి అంటే ఆ రోజు గౌతమ్ చేసింది చాలా తప్పనే చెప్పాలి. మరి మొత్తానికి ప్రేరణ గట్టిగా ఇచ్చుకుందా సోనియాకి, లేకపోతే సోనియా చేసిన నామినేషన్ ప్రేరణ విషయంలో కరెక్ట్ అని భావిస్తున్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.